అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం మన జీవితాలను మార్చుకునే మార్గం, సులువైన మార్గం. చివరి వరకు వినండి, స్కిప్ చేయొద్దు. దయచేసి మొదటిసారిగా వీడియో వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? బెల్ సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మొదలు పెట్టుకుందాము. జాక్ కాన్ఫీల్డ్ రాత్రంతా ఓ కారు నడపడం గురించి ఆలోచించండి. మీ కారు హెడ్లైట్లు 100 నుండి 200 అడుగుల దూరం మేరకే కాంతిని అందిస్తాయి. కానీ మీరు ఆ చీకట్లో కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు వెళ్ళిపోగలుగుతారు. ఎందువల్లంటే మీరు ప్రతిసారి చూడగలిగేది ఆ తర్వాత వచ్చే 200 అడుగుల దూరమే. మన ముందుండే జీవితం విప్పి చెప్పేది కూడా అదే. తర్వాత వచ్చే 200 అడుగుల దూరాన్ని అధిగమించి తర్వాత మళ్ళీ అంతే దూరం వస్తుందని మనం నమ్మితే మీ జీవితం అలా కొనసాగుతుంది. తత్ఫలితంగా మీరు నిజంగా కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఎందువల్ల అంటే దానినే మీరు కోరుకున్నారు. ఈ ప్రపంచాన్ని నమ్మండి. నమ్మకం, విశ్వాసం, వీటి పట్ల గురి ఉండాలి. నిజానికి ఈ రహస్యాన్ని వెండి తెర మీద ఎలా చూపగలుగుతారనే విషయంలో నాకెలాంటి ఆలోచన లేదు. కానీ ఆ ఫలితం ఎలా ఉంటుందని నా దృష్టితో ఆలోచించాను. నా మస్తిష్కంలో స్పష్టంగా చూడగలిగాను. నా శక్తి కొద్దీ అదే అనుభూతికి లోనయ్యాను. రహస్యాన్ని ఎలా సృష్టించాలని నేను కోరుకున్నానో అదే మా ముందర నిలిచింది. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి. మీరు మేడ మెట్లన్నీ చూడనవసరం లేదు. ముందుగా ఒక అడుగు వేయండి చాలు. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. రహస్యం మరియు మీ శరీరం. బరువు ఎక్కువగా ఉండి ఆ బరువును తగ్గించుకోవాలనుకునే వారిని సృజనాత్మక ప్రక్రియ వాడి అది ఎలా వీలవుతుందో పరిశీలించి చూద్దాం. మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే బరువును కోల్పోవడంపై మీరు దృష్టిని కేంద్రీకరిస్తే మళ్ళీ ఎక్కువ బరువును కోల్పోవాలనే ఆకర్షణకు గురవుతారు. అందువల్ల బరువును కోల్పోవాలనే ఆలోచనను మీ మనసు నుంచి తొలగించండి. నిజానికి ఆ కారణం వల్లే డైటింగ్ అనేది పనిచేయదు. అందుకు కారణం ఏమిటంటే మీరు బరువును కోల్పోవడంపైనే దృష్టిని కేంద్రీకరించారు. అందువల్ల ఆ బరువు పోతుందనే ఆకర్షణకు మీరు అవిశ్రాంతంగా లోనవుతున్నారు. రెండవ అంశం, మీరు ఎక్కువ బరువుతో ఉన్నారనే పరిస్థితి మీ ఆలోచన ద్వారా సృష్టించబడింది. దీన్ని మరింత ప్రాథమిక పద్ధతుల్లో చెప్పాలంటే ఎవరైనా ఎక్కువ బరువుంటే అది బరువైన ఆలోచనల నుంచి వచ్చింది. ఆ సంగతి ఆ వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా ఒక వ్యక్తి సన్నటి ఆలోచనలు ఆలోచిస్తూ లావుగా ఉండలేడు. అది పూర్తిగా ఆకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకం. మీ గ్రంథి నెమ్మదిగా పనిచేస్తుందనో, మీలో జీవక్రియ నెమ్మదిగా ఉందనో, థైరాయిడ్ లేదా మీ శరీరాకారం వారసత్వంగా వచ్చిందనో ఎవరైనా చెబితే అవన్నీ బరువైన ఆలోచనల గురించి భావనకు మారురూపాలు. అలా చెప్పిన పరిస్థితులు మీకు వర్తిస్తాయని మీరు అంగీకరిస్తే, వాటిని నమ్మితే అది మీ అనుభవంగా పరిణమించి మీరు అధిక బరువనే ఆకర్షణకు లోనవుతారు. నాకు 2 కూతుళ్ళు పుట్టిన తరువాత నేను బరువు పెరిగాను. ఒక బిడ్డ పుట్టాక బరువు తగ్గటం కష్టమని నేను వినడం, అలాంటి విషయాలు చదవడం వల్లనే అలా లావయ్యానని నాకు తెలుసు. రెండవ బిడ్డ పుట్టాక లావు తగ్గటం ఇంకా కష్టమయ్యింది. ఆ లావుపాటి ఆలోచనలే అలా జరగడానికి కారణమయ్యాయి. అది నా అనుభవమయ్యింది. అది నా పాలిటి లోటుగా పరిణమించింది. నేను దాన్ని లోటుగా భావిస్తున్న కొద్దీ నేను భావానికి ఆకర్షితురాలనయ్యాను. నాకున్న ఈ చిన్న ఆకారానికి
143 పౌండ్లు ఘనంగా లావయ్యాను. కారణం ఏమిటంటే నాలోని లావుపాటి ఆలోచనలే. మామూలుగా అందరూ అనుకునేది నాతో సహా బరువు పెరగడానికి కారణం తీసుకునే ఆహారమేనని. అటువంటి నమ్మకం వల్ల ప్రయోజనం లేదు. నా దృష్టిలో అయితే ఇప్పుడది పూర్తిగా అర్థరహితం. బరువు పెరగడానికి ఆహారం కారణం కాదు, ఆహారం కారణమనుకునే ఆలోచన వల్ల అలా జరుగుతోంది. ప్రతి దానికి ఆలోచనలే ప్రాథమిక కారణమని గుర్తుంచుకోండి. తక్కినదంతా ఆ ఆలోచనల ప్రభావం వల్ల జరుగుతుంది. నిర్దిష్టమైన భావాలే ఆలోచించండి. ఫలితంగా తప్పనిసరిగా నిర్దిష్టమైన బరువుతో ఉంటుంది. పరిమితమైన ఆలోచనలను అన్నింటినీ విడిచిపెట్టండి. ఆహారం మీ బరువు పెరగటానికి కారణం కాదు, కానీ మీరలా ఆలోచించకుండా ఉంటేనే నిర్దిష్టమైన బరువుకు నిర్వచనం. మీకు ఏ బరువు మంచిదని అనుకుంటారో అదే, మరొకరి అభిప్రాయం లెక్కలోకి రాదు. మీకు ఏ బరువు మంచిదని అనుకుంటే అదే లెక్క. మీకు తెలిసే ఉంటుంది, ఒక వ్యక్తి సన్నగా ఉంటాడు, కానీ గుర్రంలా తినేస్తూ ఉంటాడు, కానీ సగర్వంగా ప్రకటిస్తూ ఉంటాడు. నేను ఏం తినాలనుకుంటే అది తింటాను, కానీ ఎప్పుడూ నిర్దిష్టమైన బరువుతోనే ఉంటాను అని. అందువల్ల ఈ ప్రపంచపు భూతం చెప్పేదేమిటంటే మీ కోరికే నాకు ఆజ్ఞ. మరి నిర్దిష్టమైన బరువును ఆకర్షించడానికి శరీరానికి సృజనాత్మక ప్రక్రియగా దిగువ పేర్కొన్న సూత్రాలను అనుసరించండి. సోపానం 1. అడగండి. మీరు కోరుకునే బరువు ఏమిటనే విషయంలో స్పష్టంగా ఉండండి. ఆ నిర్దిష్టమైన బరువులో మీరెలా ఉంటారని ఆ చిత్రాన్ని మీ మస్తిష్కంలో పదిలపరుచుకోండి. ఆ నిర్దిష్టమైన బరువుకు సంబంధించిన చిత్రాలు మీ వద్ద కానీ ఉంటే వాటిని తరచుగా చూసుకుంటూ ఉండండి. ఒకవేళ అవి లేకపోతే మీరనుకునే నిర్దిష్టమైన బరువు గల మీ చిత్రాలను రూపొందించుకొని వాటిని తరచుగా చూస్తూ ఉండండి. విన్నారు కదా? రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. ఇది కేవలం ఒకదాన్ని మాత్రమే మార్చుకునేది కాదు. మన జీవన విధానాన్ని, మన ఆలోచనల్ని, మన ఆకృతిని, మన పరిస్థితులను, మన పిల్లల పరిస్థితులను మొత్తాన్ని మార్చుకోవచ్చు. మనకేది కావాలంటే అది మనం మార్చుకునే శక్తి మన చేతుల్లో ఉంది, మన ఆలోచనల్లో ఉంది. తప్పకుండా అర్థం చేసుకుంటారు కదా? చివరి వరకు స్కిప్ చేయకుండా విని తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. ఉంటాను.